అందరూ కూడా మాతో పాటు ఆశల్లో నిరాశల్లో ఊహల్లో నా ఊసుల్లో చిగురించని నా జీవితం యేసయ్యకే నీలంకితం చిగురించని నా జీవితం యేసయ్యకే నీలంకితం ఆశల్లో నిరాశల్లో ఊహల్లో నా ఊసుల్లో చిగురించని నా జీవితం యేసయ్యకే నీలంకితం పెనుగాలిలా సుడిగాలిలా జీవితమే అలలు ఎటు చూసిన నిందలు అవమానమే మిగులు పెనుగాలిలా సుడిగాలిలా జీవితమే అలలు ఎటు చూసిన నిందలు అవమానమే మిగులు ఓడిపోతానని నాకెవరు ఉన్నారని పగిలిన మనసు నలిగిన హృదయము గాయమైపోయేది ఆశల్లో నిరాశల్లో ఊహల్లో నా ఊసుల్లో చిగురించని నా జీవితం యేసయ్యకే నీలంకితం కలలోనైనా ఊహించలేదు నా నోటికి నవ్వొచ్చే రోజున్నదని అసాధ్యాలను సుసాధ్యాలుగా దుఃఖాన్ని సంతోషంగా మార్చావయ్యా నా దుఃఖాన్ని సంతోషంగా మార్చావయ్యా ఆశల్లో నిరాశల్లో ఊహల్లో నా ఊసుల్లో చిగురించని నా జీవితం యేసయ్యకే నీలంకితం చిగురించని నా జీవితం యేసయ్యకే నీలంకితం హల్లెలూయా హల్లెలూయా ఎవరు
ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించిన ప్రభు నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించు కరుణాల శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచెన యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ తలే నన్నే తాకగా నామదే విన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీదరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ వేలకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీ వేలకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి. యేసయ్యా, యేసయ్యా,
ప్రార్థన చేసుకుందామండి. క్షమాపణ ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడా, సహాయం చేయండి దేవా. నా పాపాలన్నీ క్షమించండి. మాటలు, తలంపులు, ఆలోచనలు దేవా, నీకు విరోధంగా ఏమున్నా సరే మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. మా ప్రార్థనకు అడ్డు లేకుండా సహాయం చేయండి నాయన. మీ పాదాల దగ్గర మీ సన్నిధికి చేరి తిరిగి మాకు జవాబులు దయచేయండి నాయన. మా శత్రువులు బంధించండి దేవా. ప్రతిదీ కూడా ఒప్పుకోవడానికి కృప దయచేయండి. జీవాధిపతి నీకు వందనాలు. నీ పాదాలు పట్టుకుంటున్నాం, సహాయం చేయండి. మా మధ్యలో మీరుండండి, మమ్మల్ని నడిపించండి దేవా. మమ్మల్ని నడిపించండి. సర్వశక్తిమంతుడు నాయన, సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా లేచి, మనకు కొద్ది సమయం ఉంది, లేచి నిల్చొని ప్రేయర్స్లోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా అందులో ఎన్ని గొప్ప కార్యాలు ఉన్నాయంటే, ఒక ఆయనకంటండి సడన్గా ఆయన 2 కిడ్నీస్ పోయినాయి అంట. అయితే ఇంట్లో భార్య, పిల్లలు అందరూ కూడా ఏడుస్తున్నారు. 2 కిడ్నీస్ పోయి ఇంకా డాక్టర్స్ చెప్పారు ఏమని, ఇంకేం లాభం లేదు, ఇంకా అన్నం కూడా తినటం మానేశాడు, ఇంకా హోప్ లేదు, ఈయన వల్ల ఏమి ఉపయోగం లేదు, ఇంకా ఈయన చనిపోతాడు అని చెప్పగానే ఆ కుటుంబీకులందరూ కూడా, కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు డాక్టర్స్ నో అని చెప్పిన తర్వాత ఎస్ అని చెప్పేది ఎవరండి? దేవుడే కదా. హల్లెలూయా. ఏమీ చేయలేం, కానీ ఇప్పుడు దేవుడు చేయాల్సిన కార్యం అని చెప్పి అందరూ కూడా, ఎంతమంది ఉన్నారో అందరూ కూడా చేతులు పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారట. ఏక మనసుతో అందరూ, ఇప్పుడు చెప్తున్నాను కదా, గ్రూప్ ప్రేయర్స్ ఎందుకు చేయమంటున్నాం? చేతులు పట్టుకొని ఒకరు ఏక మనసుతో ప్రార్థన చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. హల్లెలూయా. ఏక మనసుతో ప్రార్థన చేసిన కొద్ది రోజులకేనండి, ఏ డాక్టర్స్ అయితే చెప్పారో ఆ డాక్టర్స్ మళ్ళీ టెస్ట్ చేసి చెప్పారు, ఈ 2 కిడ్నీస్ బాగున్నాయి, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇది ఎలా జరిగిందో డాక్టర్స్కి అయితే తెలియదు. ఎలా జరుగుతుందండి ఇలాంటివన్నీ? డాక్టర్స్కి అసాధ్యం. అందుకనే అక్కడ ఏం రాసాం? చదవాలి. ఆయనకి సమస్తము సాధ్యము. దేవునికి అసాధ్యమేది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యం. అందుకే గ్రూప్ ప్రేయర్స్ చేయిస్తాం. ఎక్కడ కూడా చేతులు వదలకూడదు. అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గ్రూప్ ప్రేయర్, ప్రతి రిక్వెస్ట్ కోసం ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి కార్యాలే చూస్తారు. కనుక ఒక్కొక్కరు 7 వచ్చి గ్రూప్ ఫామ్ అయిపోతారు, స్లిప్స్ తీసుకుంటారు. Lord, when the world has fallen quiet, you stand beside me. Give me a song in the night, and Jesus, I need you every moment. I need you here now. This grace, Lord, heart sing out your praise forever. Beauty for ashes, you find the weak. ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు అందులో ఎందుకు జరగదు? దేవుని గొప్ప కార్యాలు తప్పకుండా జరుగుతాయి. అటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మొదలు పెడతారా? బిగ్గరగా ప్రార్థన చేయాలి. Contrite heart, shoulder its burdens, and carry it into the light. Jesus, Jesus, I need you every moment. I need you here now.
అంటే మీ తరం వస్తుంది కదా, మీ పిల్లలు వాళ్ళు అడుగుతారు, ఈ రాళ్ళు ఎందుకు పాతారు, ఈ బలిపీఠాలు ఎందుకు కట్టారు అని చెప్పినప్పుడు వాళ్ళకి చెప్పండి, మా పితరుల దేవుడైన యెహోవా మా శత్రువుల చేతిలోంచి మమ్మల్ని విడిపించినప్పుడు దానికి సూచనగా ఈ 12 రాళ్ళు పాతబడ్డాయి అని చెప్పి మీ పిల్లలకి, మీ తరాలు వస్తాయి కదా, మీ పిల్లలకి వీటికి సూచనలుగా మీరు చెప్పాలని చెప్పి మోషే తర్వాత యెహోషువకి అలా చెప్పబడతాయి. ఇంకమ్మ ఇలా చేతులెత్తి దేవుని స్తుతిస్తున్నాం అంటే మన దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడో దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేతులెత్తుతామని మీరు మీ పిల్లలకి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. There is power in the name of Jesus. There is power in the name of Jesus. There is power in the name of Jesus to break every chain, to break every chain, to break every chain. To break every chain, break every chain, break every chain. Oh, sufficient sacrifice, so freely given, such a price.
ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటే కనుక ఒక పాట ద్వారా మనం ముందుకు వెళ్ళిపోతాం. రెస్టోరేషన్ నా జీవితంలో నా న్యూ సెన్సేషన్ ఆరంభమైంది. రెస్టోరేషన్ నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కొరకు నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. ఏ మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్. రెండంతలు నాలుగంతలు ఐదంతలు ఏడంతలు నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్. దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును. మా కంట కదిన ప్రతి బాష్ప బిందువు తన బుద్ధిలోన దాచుంచెను. అరే సాయంకాలమున ఎక్కువ వచ్చినాను ఉదయం కలుగును. నోట నవ్వు పుట్టును మాకు వెలుగు కలుగును. దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టే ప్రభువు మమ్మాదరించును. కీడు కలుగజేయును మేలు కలుగజేయును. రెండంతలు నాలుగంతలు ఐదంతలు ఏడంతలు నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్ నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్ నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. ఏ మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్. రెండంతలు నాలుగంతలు ఐదంతలు ఏడంతలు నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ రెస్టరేషన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. దెస్సలోనికి పత్రిక చూసుకుందాము. 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరినొకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ఏం చెప్తున్నారు? ఎడతెగక ప్రార్థన చేయుడి. సంతోషం ఎల్లప్పుడూ ఎలాగొస్తుంది చెప్పండి? ఎవరి వలన వస్తుంది? లేకపోతే డబ్బు వలన వస్తుందా? మనుషుల వలన వస్తుందా? తల్లిదండ్రుల వలన వస్తుందా? బిడ్డల వలన వస్తుందా? ఎవరి వలన సంతోషం వస్తుంది? దేవుని వలన వస్తుంది. కాబట్టి దేవుని వలన, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. నిజమే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు ఒక్కొక్కరి జీవితాలు ఉంటాయి. ఎలాగండి సంతోషం మాకు ఉంటుందని అనుకోవచ్చు మీరు. కానీ దేవుడిచ్చిన మాటను బట్టి సంతోషించాల. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రపంచంలో దేవుడిచ్చిన మాట కంటే ఇంక వేది విలువైంది లేదు. కాబట్టి ఆయన ఇచ్చిన మాట మందు నమ్మికుంచి ఏం చేయాలో? ఎల్లప్పుడూ కూడా
ఎడతెగక ఇప్పుడు మరీ ముఖ్యంగా ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక చూసుకుందాం 10వ అధ్యాయం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు నామంలో ప్రార్థన చేసేవాళ్ళు రక్షించబడతారు. ఇందాక మనం చూసుకున్నాం ఎడతెగక ప్రార్థన. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రభు నామంలో ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు రక్షించబడతారు, ఆ దినాన్ని ఎత్తబడతారు. కాబట్టి ఏం చేయాలండి? ప్రభు నామంలో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. ఏం చేస్తున్నారు? పేతురు చెరసాల్లో ఉంచబడిను. సంఘం అయితే ఏం చేసింది? అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయబడి. ఏం చేయాలి? మనం అత్యాశక్తి ఉండాలట. ఆసక్తి, అంటే ఎక్కువగా సంఘం కోసం ఇక్కడ పేతురు కొరకు ప్రార్థన చేశారు. సంఘం అంతా చేయగానే దేవుడు ఏం చేశాడు? పేతురు సంఖ్యలు విడిపోయి బయటకు వచ్చాడు. ఎవరి చేత తీసుకొచ్చారు? దేవుని దూత బయటికి తీసుకొచ్చి తన ఇంట్లోకి మరలా ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ సంఘానికి తీసుకెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇందాక ఎడతెగక ప్రార్థన, ప్రభు నామమున ప్రార్థన, ఇప్పుడు అత్యాశక్తితో ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఎలాగ ప్రార్థన చేయాలి? అయిపోయింది, మా పని అయిపోయింది, ఇంకా పర్వాలేదు అని అనుకోవడానికి లేదు. పని అయిపోయిందని అనడానికి వీల్లేదు. ఎందుకంటే భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి అత్యాశక్తితో ప్రార్థన, సంఘం కొరకు అత్యాశక్తి, తర్వాత ఎడతెగక. ఇంకా మత్తయి సువార్త చూసుకుందామండి. 18వ అధ్యాయం 19-20 వచనాలు. ఏకాత్మతో 2-3 ఎక్కడైతే కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని పరలోకమందున్న దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా కూడుకొని ప్రార్థన చేసినప్పుడు ఏముండాలి? చేసావులే నువ్వు, మారు మనసే లేదు నీకు, ఇలాంటి మనసులో అలాంటి మనసు పెట్టుకోకూడదు. లేకపోతే ఇంకేదో చేస్తారు, ఇలాంటి మనసు పెట్టుకోకూడదు. వ్యతిరేకమైన మనసు పెట్టుకొని ప్రార్థన చేస్తే అక్కడ వినడు. కాబట్టి అనుకూలం, అందరితో కలిసి ఎవరి విషయాలను ప్రార్థన చేసినప్పుడు ఏకాత్మతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిస్తాడు. నిన్న మనం చూసుకున్నాం కదా అపోస్తుల కార్యంలోని 1:14 ఏం చూసుకున్నామండి? ఎడతెగక. తల్లి అయిన మరియా, అక్కడ ఉన్న శిష్యులు అందరూ కలిసి ఎడతెగక ప్రార్థన చేశారట. ఆ ప్రార్థనకి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. అటువంటిది మనకి ఇప్పుడు కావాలా? అటువంటి ప్రార్థన మనకు కావాలి. అందరి మీదకి దేవుని శక్తి రావాలి. ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడతామో పరలోకంలోకి వెళ్ళిపోతామని మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఊరకనే లేనిపోని అని తెచ్చుకొని లేనిపోని అని మాట్లాడడం ఇవన్నీ చేయకూడదు. లేనివి మన శరీరాల్లోకి రాని ఇలాంటివి చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుందో ఆ బైబిల్ మాటలే మనం చేసుకోవాలి. బైబిల్ దేవుడు మనకిస్తే దేవుడు చెప్తే మనము బైబిల్ ప్రకారంగా జీవించాలి. కానీ వేరొకటి మనలోకి రాకూడదు. ఎవరో అంటే అనుకోనేవ్వండి, పర్వాలేదు, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బైబిల్ హద్దుల్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఎవరైనా చెప్పినా వినకూడదు. బైబిల్లో ఏముందో అదే జరగాలి. ఇక్కడ కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఇశ్రాయేలు చాలా తప్పులు చేసినప్పుడు దేవుడు శిక్ష విధించి చంపేశాడు వాళ్ళని చంపేశాడు. అక్కడ చాలామంది విగ్రహారాధన వాళ్ళు చేశారు, అప్పుడు చంపేశాడు దేవుడు. కానీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి మరలా వారిని దేవుడు లేపారు. అయితే మనం ఏం చేయాలి? బైబిల్లో లేనిది ఏది వినకూడదు, ఏది చెయ్యకూడదు. ఇందులో ఏముందో నేను చెప్పినా సరే వినకూడదు. బైబిల్కి వ్యతిరేకంగా నేను చెప్పినా వినకూడదు. అది దేవుని మాట. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అప్పుడు అర్థం చేసుకోవాలా, ఇదేదో రాంగ్ మాట వస్తుంది, బైబిల్కి తప్పించి వస్తుంది కాబట్టి మనం వినకూడదు. లేకపోతే మీరు అందరూ వచ్చి నన్ను అడగడం, లేకపోతే మీరు తప్పు చేస్తే నేను వచ్చి మీ దగ్గరికి అడగడం, ఇలాగ మనం నేర్చుకున్నామా అలాగ పరలోకం వెళ్ళిపోతాం. ఎంతమందికి సంతోషం?
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవ్వరమీ ఉండిపోవండి, ఏదో ఒక రోజున చనిపోతాం కానీ మన జీవితాలు కరెక్ట్గా ఉండి దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి చూసుకోవాలి. ఇక్కడ ఏమీ ఉండదు. ఏంటండి, ఎంత ఆస్తి సంపాదించుకున్నా ఒక్క రూపాయి కానీ లేదా 10 రూపాయల నోటు కానీ పట్టుకొని వెళ్ళాం. క్రియలు మాత్రం వస్తాయి, వాని క్రియలు మాత్రం వెళ్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ కూడా వాని క్రియలు చెప్పునే తీర్పు తీర్చబడుతుంది. గ్రంథములు వేరొక గ్రంథాలు దేవుడు విప్పుతారు. ప్రతి ఒక్క మనిషి దగ్గర గ్రంథం ఉంటుంది. ఏం మాట్లాడుతున్నామో రాసేస్తుంది గ్రంథం. మనం అనుకోండి మనకేం కనబడలేదని ఇష్టానుసారంగా మాట్లాడిస్తాం. నాలుగు గోళ్ల మధ్యలో ఉన్నది ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఆయన చూస్తున్న దేవుడు, ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఈ కొద్ది దినాలు కూడా, కొద్ది సంవత్సరాలు, ఎప్పుడు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలీదు. కాబట్టి కొద్ది సంవత్సరాలు జాగ్రత్తగా దేవునికి భయపడి, దేవుని వాక్యానికి భయపడి, ప్రార్థన విజ్ఞాపనలు పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో పరలోకానికి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళాలి. అందుకే రక్షించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, నీకు వందనాలు. నాయన మా మాటలు, నీ మాటలు, నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. ఏ శత్రువు ఎవరిలోకి మాలోకి ప్రవేశించకుండా సహాయం చేయండి. నాయన, మీరు ముందుగా చెప్పారు అబద్ధ ప్రవక్తలు వస్తారని. దాన్ని బట్టి జాగ్రత్త పడ్డానికి కృప దయచేయండి. మేము అలాగ ఉండకుండా నాయన తండ్రి జీవించడానికి కృప దయచేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలే కానీ మేమే కానీ అలాగ ఉండకుండా నీ వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా జీవించడానికి నీ కృపా కనికరాలు దించండి. ఆ అద్భుతాలు జరిగించండి. శత్రువుని బంధించండి. యేసు నామం నుండి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ ప్రార్థన సమయం కనుక తీసుకుంటారండి. త్వరగా తీసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోండి. Hope be my anthem, Lord, when the world has fallen quiet, you stand beside. ఆ సమస్యలే శత్రువులు. ఆ శత్రువులతో యుద్ధం ఎలా చేస్తావు? దివిటి ఎత్తండి దివిటి. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలి. స్టోర్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో. ఈ స్టోర్ అయిన ప్రార్థన నువ్వు సమస్యల వలయాల్లో చిక్కున్నప్పుడు అప్పుడు విడుదల చేస్తుంటాడు. భలే ఈ సమయంలో ఎంత గొప్ప సహాయం అందింది నాకు. దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎప్పుడు ప్రార్థన చేసావు నువ్వు? ఫలానా సమయంలో దేవుని మందిరంలో ఈ ప్రార్థన చేసావు, దానికి విడుదల దేవుడు ఇస్తాడు. ప్రార్థన స్టోర్ చేసుకోవాలి. ప్రార్థన చేయాలి. నోరిప్పి ప్రార్థన చేయాలి. చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవకుండా ప్రార్థన చేయండి. చుట్టూ పరిస్థితులు మీకు అనవసరం. ప్రార్థన చేయండి. ప్రార్థన. భయంకరమైన ఉగ్రత దినాల్లో ఉన్నాం మనం. మంచి రోజుల్లో లేవండి. మనకు ముందు ఉన్నవి మంచి రోజులు కాదు. మంచి రోజు రేపు దినం మంచి రోజు అని ఎవరైనా చెప్తారా? రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదని బైబిల్ చెప్తుంది. We
పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయు. అడుగుదాం అందరూ కూడా. ఏలియా పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. నిరంతరం ప్రార్థించే ప్రార్థన శక్తిని అడుగుదామా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం. ఎంతమంది కావాలా? అడగాలి. నేను ప్రార్థన చేయలే, నాలో ఉండి నువ్వు ప్రార్థన చేయ. బిగ్గర యేసయ్యా, యేసయ్యా నాకు కావాలయ్యా. నీ ప్రార్థన అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నాకు కావాలయ్యా. నీ ప్రార్థన అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఆఖరి 3 సెకండ్లు ప్రార్థన చేయండి. ఎక్కువ సమయం ఇవ్వట్లేదు. ఆనాడైతే 18 గంటలు 20 గంటలు అలుపెరగక ప్రార్థన చేసేవారు. మైమర్చిపోయి ప్రార్థన చేశారు. ఈరోజు అన్నీ షార్ట్ అయిపోయినాయి. ప్రార్థన షార్ట్, మెసేజ్ షార్ట్, వాక్యం షార్ట్, అన్నీ కూడా షార్ట్ అయిపోయింది. మనిషి జీవితం షార్ట్ చేసేసాడు దేవుడు. అందుకే 3 సెకండ్లే ఇస్తున్నాను. దయచేసి ప్రార్థన చేస్తారా? ఆఖరి 3 సెకండ్లు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. ఆ హార్ట్ స్ట్రోకులు కానీ బ్రెయిన్ స్ట్రోకులు కానీ రాకుండా, వైరస్ రాకుండా ప్రార్థన చేద్దాం. అలాగనే మరి దేవుడు చెప్పినటువంటి విషయాలు మరి ఉన్నాయి. దేవుని బిడ్డలు తప్పించబడేలాగా, ఆయన ఉగ్రతను మనం ఆపలేము. ఆయన చిత్తం జరిగేలాగా, తప్పించబడేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే మందిరం కొరకు ప్రార్థన చేద్దాం. మరి మందిరానికి ఉన్న శత్రువులు, మాకున్న శత్రువుల కొరకు ప్రార్థన చేద్దాం, విడిపించమని. అలాగే ఆరోగ్యం, అభిషేకం, ఆశీర్వాదం, దేవుని చిత్తాలు మా పట్ల జరిగేలాగా అమూల్య కొరకు ప్రార్థన చేద్దాం. బిడ్డకు ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చేలాగా, నా ప్రార్థన అభిషేకం మనందరికీ ఇచ్చేలాగా, అలాగే రమేష్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసేలాగా ఈ విషయాల కొరకు ప్రార్థన చేద్దామండి. మరి మనోజ్కి దేవుడు ఉద్యోగం ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. సహాయం చేయండి యేసయ్యా, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. సంఘాన్ని అభివృద్ధిపరచండి. సంఘానికి మాకున్న శత్రువులు బంధించండి. మా అందరి ప్రార్థన ఆలకించి తిరిగి జవాబు దయచేయండి. జీవాధిపతి నీకు వందనాలు. అలాగే నా తండ్రి, నాయన ప్రార్థన అభిషేకం, మా అందరికీ ప్రార్థన అభిషేకం దయచేయండి. నాయన వచ్చే నాయన ఆ శ్రమల నుంచి తప్పించుకోవడానికి మీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి దయచేయండి. దేవా నీకు వందనాలు. మాకు ఆరోగ్యం, అభిషేకం, ఆశీర్వాదం నాయన మీ చిత్తాలు మా జీవితాల్లో జరిగించి నడిపించు నాయన. అలాగే నాయన హార్ట్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోకులు రాకుండా సహాయం చేయండి. జీవాధిపతి నీకు వందనాలు. మీ దయగలిగిన ఆత్మను మా మీద ఉంచండి. పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ మాకు దయచేయండి. దేవా నీకు వందనాలు. అలాగే అమూల్యాన్ని ముట్టుకోండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకో బిడ్డ నాయన, ఆ బిడ్డకు బ్లడ్ పడకుండా సహాయం చేయండి. దేవా నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన వివాహం మీరు జరిగించండి. నాయన నీకు వందనాలు. రమేష్ నాయన ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చేలా సహాయం చేయండి. నాయన మనోజ్కు మంచి జాబ్ దయచేయండి. ఇక్కడున్న బిడ్డలందరికీ నాయన అవసరతలు తీర్చండి. నాయన 100కి 100 మార్కులు నాయన వచ్చేలా సహాయం చేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఇంకా ఎటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కాపాడండి. మీరు తోడైండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృప
ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపి ప్రేమించెను, నా వంటి నీచు రక్షించెను, నా వంటి పాపి ప్రేమించెను, నా వంటి రక్షించెను. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. మీ వాగ్దానాన్ని మీరు ఎత్తి పట్టుకోండి. తప్పకుండా వాగ్దానాలు జరుగుతాయి. అది దేవుని మాట, దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన మహోన్నతుడా నీకు వందనాలు. మహిమ కలిగిన మహారాజా నీకు వందనాలు. రాబోతున్నవాడా, ఉన్నవాడా, అనువాడా సహాయం చేశారు, మీకు వందనాలు. 3 దినాలు మా పట్ల చేసిన మేలు ఉపకారాలకు వందనాలు. బిడ్డలు అని ప్రార్థన చేస్తుండగా ఆలకించి జవాబు దయచేయండి. దేవానికి వందనాలు. శత్రువుని బంధించండి, వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి, మా జీవితాల్లో అద్భుతాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు నాయన. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధన మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. బిడ్డలందరూ క్షేమంగా వెళ్ళిపోయేలా సహాయం చేయండి. మీరు తోడైండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీక అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బిగ్గరగా వందనం చెప్తామా? బిగ్గరగా వందనం చెప్తాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్షేమంగా మీ గృహాలకు మీరు వెళ్ళండి. దేవుడు మీకు తోడైండి నడిపిస్తారు. ఆమేన్.